హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు సేమియా ఉప్మా చూపించబోతున్నాను. సేమియా ఉప్మా కరెక్ట్ కొలతలతో రావాలంటే నేను చెప్పినట్టు మీరు ట్రై చేయండి. కొంతమందికి సరిగా రాదు. దీనికి కావాల్సినవి సేమియాలు, పల్లీలు, జీడిపప్పు, పోపు గింజలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసినవి, అల్లం తురుము, కరివేపాకు, కొత్తిమీర, ఒక గిన్నె తీసుకొని అందులో నెయ్యి వేసుకోవాలి. నెయ్యిలో సేమ్యాలు వేపుకోవాలి. కప్పు సేమ్యాలకి కప్పున్నర వాటర్ పోసుకోవాలి. అలా అయితేనే కరెక్ట్గా వస్తుంది. నెయ్యి వేడెక్కిన తర్వాత సేమ్యాలు వేసుకోవాలి. నెయ్యి లేకపోతే నూనెైనా వేసుకొని వేపుకోవచ్చు. నేను తీసుకున్న సేమ్యాలు కొంచెం బ్రౌన్ కలర్లో ఉన్నవి, అయినా కానీ కొంచెం వేపుకోవాలి. ఇవి వేగిన తర్వాత పక్కన గిన్నెలో తీసుకోవాలి. మళ్ళీ అదే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత పల్లీలు వేసుకొని కొంచెం ఇవి ముందే వేసుకోవాలి, లేకపోతే అన్నీ కలిపేసుకుంటే వేగవు. అందుకనే ఫస్ట్ పల్లీలు వేసుకుంటున్నాను. ఇవి కొంచెం కలర్ వచ్చిన తర్వాత మిగతా పోపు గింజలు కూడా వేసుకోవాలి. తర్వాత జీడిపప్పు వేసుకున్నాను. ఇవి కొంచెం రెడ్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇవి కూడా వేగిపోయాయి. ఇప్పుడు పచ్చిమిర్చి, ఫస్ట్ అల్లం తురుము వేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకోవాలి. అల్లం తురుము కూడా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. నేను కొత్తిమీర తురుము కూడా ఇప్పుడే వేసుకుంటున్నాను. పైన వేసుకోవచ్చు, ఇప్పుడైనా వేసుకోవచ్చు. నేను కరివేపాకుతో పాటు ఇది కూడా కొంచెం వేగుతుందని వేసుకుంటున్నాను. తర్వాత వాటర్ పోసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఈ వాటర్ మరిగిపోయిన తర్వాత సేమ్యాలు వేపి పెట్టుకున్నవి వేసుకోవాలి. సగం ఉడికిపోయింది. స్వీటే కాకుండా సేమ్యాలతో ఇలా ఉప్మా కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. సేమ్యా ఉప్మా రెడీ అయింది. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.